డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను చాలామంది స్టూడెంట్స్కి అర్థం కాని ఒక కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేంటంటే 0/0. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు 0/0 గురించి కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ 0/0? ఇప్పుడు మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. దానికోసం మనము మొదటగా a పవర్ m అంటే ఏంటో చూద్దాం. సో a పవర్ m అంటే ఏంటి? a పవర్ m ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ a ఇంటూ a ఇంటూ a హౌ మెనీ టైమ్స్ m టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఎగ్జాంపుల్ ఏంటి, 3/4. 3/4 అంటే ఏంటి, 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమొస్తుంది, 81. సో నా థర్డ్ వన్, a పవర్ m ఇంటూ a పవర్ n ఈజ్ ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n. అంటే బేసెస్ సేమ్ ఉంటే పవర్స్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే a పవర్ m బై a పవర్ n ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ m మైనస్ n. ఇక్కడ ఏంటి, బేసెస్ సేమ్ ఉంటే డివిజన్లో పవర్స్ని ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి. సో దానికి ఎగ్జాంపుల్ ఫిఫ్త్ వన్ ఏంటంటే ఎగ్జాంపుల్ ఆఫ్ ఫోర్త్ ప్రాపర్టీ యొక్క ఎగ్జాంపుల్. అదేంటి, 2/4 బై 2/4. సో ఫోర్త్ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, 2/4 మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు వాట్, 2/0. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1. కానీ ఒక నంబర్ని అదే నంబర్తో డివైడ్ చేస్తే 1 రావాలి. సో ఇప్పుడు ఏ నంబర్కైనా పవర్ 0 అయితే దాని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి 2/0 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 1. సో ఇప్పుడు 1/0 ఈజ్ ఈక్వల్స్ టు 1, 100/0 ఈజ్ ఈక్వల్స్ టు 1, ఎట్సెట్రా. a పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్ని రూల్ 1 అందాం మనం. ఇప్పుడు ఇంకో రూల్ చూద్దాము. అదేంటంటే 0/1 ఈజ్ ఈక్వల్స్ టు 0, 0/2 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0, 0/3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. దేర్ ఫోర్ ఎట్సెట్రా. దీన్ని 0 పవర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అనొచ్చు. దీన్ని ఏమందాం, రూల్ 2 అందాం. రూల్ 1 ఏంటి, a పవర్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 1. రూల్ 2 ఏంది, 0 పవర్ ఎనీథింగ్ విచ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఇది రూల్ 2. ఇప్పుడు మనము మన అసలైన క్వశ్చన్కి వద్దాము. అదేంటి, 0/0. ఇప్పుడు ఏంటి, 0/0 వాల్యూ 0 అవుతుందా, మరి 1 అవుతుందా, అన్డిఫైన్ అవుతుందా? సో ఇది ఒక బిగ్ క్వశ్చన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దానికోసం ఏం చేద్దామంటే మనకు ఆల్రెడీ 1/1 ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో ఇక్కడ ఈ 1/1లో బేస్ 1 ఉంది, ఎక్స్పోనెంట్ కూడా 1 ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ బేస్ని అండ్ ఎక్స్పోనెంట్ని రెండింటిని 0 వైపుకి తీసుకెళ్ళడానికి మనము ట్రై చేద్దాం. సో నేను ఇక్కడ టైం సేవ్ చేయడానికి ఏం చేశానంటే ఆ ఎక్స్పెరిమెంట్ని ఒక టేబుల్ రూపంలో ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి ఉంచాను. సో ఈ టేబుల్లో చూస్తే మీకు లెఫ్ట్ కాలంలోనేమో ఎక్స్ వాల్యూ మరియు రైట్ కాలంలో ఏమున్నది, ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ ఉన్నది. సో ఈ టేబుల్లో చూస్తే మీకు సపోజ్ ఎక్స్ వాల్యూ 0.8 అయితే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది, 0.836 అవుతుంది. ఎక్స్ వాల్యూ 0.6 అయితే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ 0.736. ఎక్స్ వాల్యూ 0.5 అయితే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ 0.707. ఎక్స్ వాల్యూ 0.3 అయితే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ 0.696. సో ఇక్కడ మీకు ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. అదేంటనేది మనము లాస్ట్లో చెప్తాను నేను. సో ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎక్స్ వాల్యూ 0.2 అయితే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ 0.724 అవుతుంది. ఎక్స్ వాల్యూ 0.01 అయితే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ 0.954. ఎక్స్ వాల్యూ 0.001 అయితే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ 0.993. నెక్స్ట్ లాస్ట్కి ఎక్స్ వాల్యూ 0.0001 అయితే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 0.999 అవుతుంది. ఇక్కడ మనము ఆ టేబుల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే మనం ఏం చేసినాం, ఇక్కడ బేస్ని పవర్ని రెండింటిని 0 వైపు తగ్గించుకుంటూ వెళ్ళినాం.
ఇక్కడ బేస్ పవర్ని రెండింటిని 0 వైపుకు తగ్గించుకుంటూ వెళ్తుంటే మీరు x పవర్ xని అబ్జర్వ్ చేయండి. సో ఈ x పవర్ x వాల్యూ 0.3 దగ్గర, x వాల్యూ 0.3 దగ్గర x పవర్ x వాల్యూ 0.3 పవర్ 0.3 వరకు తగ్గుతుంది x పవర్ x వాల్యూ. సో మనం జనరల్గా ఏమనుకుంటాము, ఇంకా బేస్ పవర్ని ఇంకా తగ్గించుకుంటూ వెళ్తుంటే x పవర్ x వాల్యూ ఇంకా తగ్గుతుంది అనుకుంటాం. అంటే మనం ఏమనుకుంటాము, జనరల్గా ఎక్స్పోనెన్షియల్ డికే జరుగుతుంది అనుకుంటాం. ఎక్స్పోనెన్షియల్లీ అది డికే అవుతుంది అని మనం అనుకుంటాం. ఎందుకంటే మనం జనరల్గా ప్యాటర్న్స్ కోసము వెతుకుతుంటాం. సో కానీ ఇక్కడ మనకు ఒక సర్ప్రైజింగ్ ఏమవుతుందంటే 0.3 తర్వాత x పవర్ x వాల్యూ సడన్గా పెరగడం ప్రారంభమవుతుంది. అంటే ఏంటంటే యూటర్న్ తీసుకుంటుంది. ఇప్పుడు టేబుల్లో చూస్తే అంటే ఏంటంటే పవర్ బేసు 0కి ఎంత దగ్గరగా వెళ్తే x పవర్ x వాల్యూ 1కి అంత దగ్గరగా వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ బేస్కి పవర్కి మధ్యలో ఒక టగ్ ఆఫ్ వార్ లాగా జరుగుతుంది. అంటే x పవర్ xలో బేస్ xకి అండ్ పవర్ xకి మధ్యలో టగ్ ఆఫ్ వార్ లాగా జరుగుతుంది. అంటే బేస్ x వాల్యూని ఏం చేస్తుంది, 0 వైపుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. అట్ ద సేమ్ టైం పవర్ x ఏం చేస్తుంది, వాల్యూని 1 వైపుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ టేబుల్లో అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్లో x 0.8, 0.6 ఎట్సెట్రా తీసుకున్నప్పుడు రిజల్ట్ బేస్ వైపుకి వెళ్తుంది. కానీ x వాల్యూ 0.3కి చేరుకునేసరికి అంటే 0.3 తర్వాత సడన్గా ఏమవుతుంది, x పవర్ x వాల్యూ పవర్ వైపుకు వెళ్తుంది, అంటే 1 వైపుకి వెళ్తుంది. అంటే 0.3కి ముందేమో బేస్ డామినేట్ చేస్తుంది, 0.3 తర్వాత ఏమవుతుంది, పవర్ డామినేట్ చేస్తుంది. సో ఇక ఎక్స్ వాల్యూని ఇంకా తగ్గించుకుంటూ వెళ్తాం. మీరు టేబుల్లో చూడండి 0.1, 0.01, 0.001, 0.000 ఎట్సెట్రా వెళ్తుంటే మన టేబుల్ అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 0.794, 0.954, 0.993, 0.999 ఎట్సెట్రా వెళ్తుంది. అంటే ఏంటి, 1కి చాలా దగ్గరగా వెళ్తుంది. ఇలా 0 పాయింట్ తర్వాత ఎన్ని జీరోలు పెట్టినా 0.0000 ఎట్సెట్రా ఎన్ని జీరోలు పెట్టి తర్వాత 1 పెట్టినా ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ 0.9999 ఎట్సెట్రా వస్తుంది. కానీ ఖచ్చితంగా 1 మాత్రము ఎప్పటికీ రాదు. ఇక్కడే మనకు లిమిట్ అనే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ అవుతుంది. సో దీన్ని మ్యాథమెటికల్గా ఎలా రాస్తామంటే లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఎక్స్ 0ని 0 కంటే ఎక్కువ వాల్యూస్ నుండి అంటే 0 రైట్ హ్యాండ్ సైడ్ నుండి 0ని అప్రోచ్ అవుతే ఎక్స్ పవర్ ఎక్స్ వాల్యూ దేన్ని అప్రోచ్ అవుతుంది, 1ని అప్రోచ్ అవుతుంది. దీన్ని మ్యాథమెటికల్ ఏం రాస్తాము, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1. దీన్ని మనము ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్తోని అర్థం చేసుకోవచ్చు. అదేంటంటే మన ముందు ఒక మిర్రర్తో చేసిన ఒక వాల్ ఉంది అనుకోండి. ప్రతి సెకండ్కి మనం ఆ మిర్రర్కి మనకి ఉన్న దూరంలో సగం దూరం వెళ్తున్నాం అనుకుంది, అంటే మిర్రర్కు దగ్గరగా. ఫర్ ఎగ్జాంపుల్ మిర్రర్కి మనకి దూరం 20 అడుగులు ఉంది అనుకుందాం. సో ముందు 10 అడుగులు, తర్వాత 5 అడుగులు, తర్వాత 2.5 అడుగులు, ఇలా మనం మిర్రర్కి చాలా దగ్గరగా వెళ్తున్నాం అనుకుందాం. ఇలా దూరం మిల్లీమీటర్లు, నానోమీటర్లు, మైక్రోమీటర్లకు తగ్గిపోతుంది. కానీ మనం ఆ మిర్రర్ ఉన్న గోడను ఎప్పటికీ మనం చేరలేము. అంటే ఆ మిర్రర్లో ఉన్న మన ఇమేజు మరియు మనం ఎప్పుడు కోయిన్సైడ్ కాలేము. సో ఇదే లిమిట్ కాన్సెప్ట్. సో దీన్ని మ్యాథమెటికల్గా మనం ఏం రాస్తాము, లిమిట్ ఎక్స్టెండింగ్ టు 0 ప్లస్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని మనం రాస్తాం. ఇంకా ఫైనల్గా ఈ డిస్కషన్ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు కంటికి కనిపించేది అంతా నిజం అని మనం అనుకోకూడదు. ఇంకా మనం ఒక ప్యాటర్న్ని ఎప్పుడూ బ్లైండ్గా నమ్మకూడదు. సో ఫైనల్గా మనము ఈ డిస్కషన్ ద్వారా ఏం తెలుసుకున్నాము, లిమిట్ ఎక్స్టెండింగ్ టు
0 ప్లస్ ఎక్స్ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1.